హలో ఆల్, వెల్కమ్ టు గుడ్ ఈజెట్. ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషన్లో ఎప్పుడూ చేంజెస్ జరుగుతూనే ఉంటాయి. మరో ఇంట్రెస్టింగ్ చేంజ్ కోసం చూద్దాం ఇవాళ. టీఎస్ఎంఐటీ అంటే టెంపరరీ స్కిల్డ్ మైగ్రెంట్ ఇమిగ్రెంట్ థ్రెషోల్డ్ అనమాట. అసలు ఇది ఎందుకు ఈ కాన్సెప్ట్, ఎవ్రీ ఇయర్ చేంజెస్ ఏంటి? కింద మీకు ఇక్కడ ఒక చిన్న స్క్రీన్ రికార్డింగ్ వేస్తా చూడండి. అంటే టీఎస్ఎంఐటీ రేట్స్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటాయి అనమాట. అసలు ఇది టీఎస్ఎంఐటీ అనేది ఎందుకు, అసలు ఇది అప్లికెంట్ వర్రీ అవ్వాలా, వర్రీ అవ్వకూడదా అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. టీఎస్ఎంఐటీ వల్ల అప్లికెంట్స్కి ఎప్పుడు బెనిఫిట్. ఎందుకనంటే మీకు ఎవరైతే ఎంప్లాయీస్ని ఓవర్సీస్ నుంచి తీసుకొస్తారో ఇక్కడ ఎంప్లాయర్స్ అంటే 482 వీసీ అంటే టెంపరరీ స్కిల్డ్ వర్కర్స్ని ఎవరినైతే తీసుకొస్తారో వాళ్ళకి తక్కువ పే అంటే లో పేలో తీసుకొస్తే కనుక అక్కడ ఆ ఎంప్లాయీకి నష్టమే, ఇక్కడ లోకల్కి కూడా నష్టమే. ఎందుకనంటే మీకు ఎప్పుడైతే ఎంప్లాయీని తక్కువ పేకి తీసుకొస్తారో అంటే అది అతన్ని రాబ్ చేస్తున్నట్లు లెక్క. సో అట్లాంటి ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఈ ఓవర్స్ స్కిల్డ్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఎవ్రీ ఇయర్ లిమిట్స్ పెడుతుందనమాట. అంటే లాస్ట్ ఇయర్ 73,000 ఉంది, ఈ ఇయర్ 76,000 ఉంది, నెక్స్ట్ ఇయర్ 80,000కి వెళ్ళొచ్చు. అది మంచిదే. ఎందుకనంటే మీకు కంపల్సరీ ఇంత థ్రెషోల్డ్ ఉంటే తప్ప ఆ రిసోర్స్ని ఇక్కడ తీసుకురాలేము అని చెప్పి కండిషన్ పెట్టడం వల్ల ముఖ్యమైన బెనిఫిట్ ఏంటి అని అంటే ఎవరైతే 482 లేదా టెంపరరీ వర్క్ వీసాస్ మీద వస్తారో అంటే ఈ ఐటీలో కూడా ఉంటారు చాలామంది, మోస్ట్లీ యాక్సెంచర్ కానీ, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, వీళ్ళు తక్కువకి ఎంప్లాయీని తీసుకురాకుండా అంటే తక్కువ పే రేట్కి ఎంప్లాయీని తీసుకురాకుండా బెనిఫిట్ అయ్యే సిస్టమే ఈ టీఎస్ఎంఐటీ మినిమం పే వేజ్ సిస్టమ్ అనమాట. దీనివల్ల ఏంటి అని అంటే ఎవ్రీ ఇయర్ ద్రవ్యోల్బణంగా అనుగుణంగా పే రేట్ కొంత పెంచుతూ వెళ్తారు. ఇది స్టాండర్డ్గా జరిగే ప్రాసెసే. ఒకప్పుడు ఇది 69,000, 70,000, 72,000, 73,000 అట్లా పెంచుకుంటూ వెళ్ళారు. ఇది అన్ని కంట్రీస్లోనే ఉంటుంది మోస్ట్లీ. అంటే మినిమం వేజ్ కండిషన్స్ అనమాట. అంటే మినిమం వేజ్ కండిషన్స్ లోకల్ ఎంప్లాయీస్ కూడా ఉంటాయి, కానీ వాళ్ళ పే రేట్స్ వేరు ఉంటాయి. బట్ ఎవరైతే టెంపరరీ స్కిల్ షార్టేజ్ వీసాలో వస్తారో ఏంటి 482 కానీ 186 కానీ ఇట్లా వచ్చే ఎంప్లాయీస్ని తక్కువకి తీసుకొచ్చి ఇక్కడ లోకల్స్ వాళ్ళని దెబ్బేయకుండా ఆ ఎంప్లాయీని కూడా నష్టపోకుండా ఉండడం కోసం క్రియేట్ చేసిన సిస్టమే టీఎస్ఎంఐటీ సిస్టమ్. ఇది ఎప్పుడు కూడా అప్లికెంట్స్కి బెనిఫిటే. సో పెరిగితే కనుక ఇబ్బంది ఉండదు. లేదంటే స్టూడెంట్స్ ఉంటారు, చాలామంది స్టూడెంట్స్ని తక్కువ పే రేట్గా అంటే వాళ్ళు 485 మీద ఉంటారు. అంటే 485 అంటే మాస్టర్స్ అయిపోయాక వచ్చే ఒక టెంపరరీ వీసా అనమాట. సో వాళ్ళకి వర్క్ రైట్స్ ఉంటాయి ఆ 485 అనే వీసాలో. సో వాళ్ళని చాలా తక్కువగా హైర్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి టీఎస్ఎంఐటీ రెగ్యులేషన్స్ వర్తించవు అనమాట. కానీ ఎవరైతే ఓవర్సీస్ నుంచి వస్తారో 482 కానీ 186 కానీ 491 కానీ ఇట్లాంటి ఓవర్సీస్ నుంచి తీసుకొస్తారో వాళ్ళకి టీఎస్ఎంఐటీ చాలా కంపల్సరీ వర్తిస్తుంది. ఇది వర్తించాలి కూడా, ఎందుకనంటే లేదంటే తక్కువకి ఎంప్లాయ్ చేసుకుంటారు. దానివల్ల ఎంప్లాయీ నష్టపోతాడు, ఎంప్లాయర్ బెనిఫిట్ అవుతాడు. అలా జరగకుండా ఉండడం కోసం పెట్టిన సిస్టమ్ ఈ టీఎస్ఎంఐటీ సిస్టమ్. చాలా మంచి సిస్టమ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇలాంటి కంటెంట్ కోసం. థ్యాంక్ యూ.